ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు మనము ఉపవాచకమునందు పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకుందామండి. పర్యావరణం దేవుడిచ్చిన ఒక అందమైన సృష్టి. పర్యావరణం మనిషి ఆనందంగా ఆహ్లాదంగా జీవించడానికి ఎంతో దోహదపడుతుంది. అంటే గాలి, నీరు, నేల, వెలుతురు, అడవులు మొదలైనవి మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. అంతే కదా. సో గాలి, నీరు, నేల, వెలుతురు ఇవన్నీ లేకపోతే మనిషి బతకడం చాలా కష్టం. ఈ సృష్టిలో భూమి మాత్రమే జీవనానికి కావలసిన వాతావరణం కలిగి ఉన్నదని అందరికీ తెలుసు. చక్కని పర్యావరణం లేకుండా ఇక్కడ జీవితం ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం అని ఇక్కడ చెప్తున్నారు. సో పర్యావరణం యొక్క సమస్యలు ఏంటి అని చూద్దాము. మనిషి సృష్టించే రకరకాల సాంకేతిక పరికరాల ద్వారా వాతావరణం ప్రతిరోజు క్షీణిస్తుంది. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం మనిషి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రేడియో, టీవీ, సెల్ టవర్ నుండి వెలువడే రేడియో ధార్మిక కిరణాలు జీవన మనుగడను దెబ్బతీస్తున్నాయి. అంటే ముందు ఎక్కువ పక్షులు ఉండేవి కానీ ఇప్పుడు లేవు. అదేంటి రీజన్? ఎక్కువ ఈ రేడియో, టీవీ, సెల్ టవర్ల ద్వారానే ఆ రీజన్. సో అనేక పక్షులు ఈ రేడియో ధార్మిక కిరణాల ద్వారా చనిపోతున్నాయి. పరిశోధనలు తెలియజేస్తున్నారు ఇలా. అంతేకాకుండా వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే ఆ వ్యర్థాల ద్వారా చనిపోతున్నాయని, నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. అంటే పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు అది ఎక్కడ కలుస్తుంది? నదులలో కలవడం వలన జలచారాలు రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. అంటే ఏంటి? ఫిష్ ఇవన్నీ. పంట పొలాలకు కలుషిత నీరు ఇవ్వడం ద్వారా ఆహార సంపద నాణ్యత తగ్గుతూ వస్తుంది. రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల, నీరు కలుషితమవుతున్నది. సో ఇలా వివిధ రకాల రసాయనాలు ఆహారం ద్వారా శరీరంలోనికి చేరుకొని అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అంటే ముందు ఎక్కువ జబ్బు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు కొత్త కొత్త జబ్బులతో మనము నిండిపోయి ఉన్నాము. రోడ్ల, భవనాలు విస్తరించడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకటం లేదు. దాని ద్వారా భూగర్భ జలాలు కొరత తగ్గి నీటి కొరత ఏర్పడుచున్నది. మనకి ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూస్తేనో చాలా నీరు సర్ప్లస్గా ఉంది కదండి. సో నీరు అనేది మనకి తక్కువ అవుతున్నది. అందుకే మనం డబ్బులు ఇచ్చి కొంటున్నాము నీరును. దేవుడు ఇచ్చిన ఒక వరం, కానీ ఇప్పుడు మనకు అదే డబ్బు ఇచ్చి ఒక వరంగా అవుతుంది. చెట్లను వివిధ కారణాల చేత నరికివేయడం వల్ల ఓజోన్ పొర క్షీణించడం కారణమవుతున్నది. చూడండి, ఎక్కువ చెట్లు ముందుండేది కానీ ఇలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు ఈ చెట్లు నశించడం వల్ల ఓజోన్లో హోల్ కూడా ఉంది. సో అప్పుడు దాని నుంచి మనకి ఏం జరుగుతుంది? మన బాడీలో వచ్చేసి స్కిన్ డిసీజెస్ కూడా ఫామ్ అవుతుందండి. అటవీ నిర్మూలన వలన వాతావరణంలో మరియు భౌగోళిక పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. వాటిని ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ మరియు గ్రీన్ హౌస్ ప్రభావాలకు ముఖ్య కారణంగా పరిగణించవచ్చును. గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తిలో 20% వరకు ఉష్ణమండలంలోని అడవులలో నిర్మూలించినట్లు జరుగుతుంది. అడవులు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలో ఉన్న బొగ్గు పులుసు వాయువును గ్రహించి తిరిగి ప్రాణవాయువును విడుదల చేస్తాయి. అడవులకు నరికి పాడు చేయడం వల్ల వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు తొలగించబడుతుందని చెబుతున్నారు ఇక్కడ. ఇలా ఉన్న ఈ వాయువు భూమి చుట్టూ ఒక పొరను ఏర్పరిచి సూర్యుని నుంచి వచ్చే రేడియో ధార్మికతను బయటికి పోనివ్వకుండా వాతావరణంలోని పట్టివేసి ఉంచుతుంది. ఈ రేడియో ధార్మికత ఉష్ణంగా మరియు భూమిలోని ఉష్ణోగ్రత విపరీతంగా పెంచుతుంది. ఈ విధానాన్ని గ్రీన్ హౌస్ ప్రభావం అని అంటాం. అంటే ఎక్కువ శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం ఉష్ణమండల అడవులను తొలగించడం వల్లనే జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా 1500 కోట్ల టన్నులు కార్బన్ విడుదల అవుతుందని చెబుతున్నారు. చెట్లు గాలిలో ఉన్న విషవాయువులను మరియు బొగ్గు పులుసు వాయువును గ్రహించి భౌగోళిక పరిస్థితులను సమస్యలను కాపాడటంలో విశేష పాత్రను పోషిస్తున్నాయండి. సో అడవి అనేది ఒక మనిషికే కాదు, ప్రతి ఒక్క మృగానికి చాలా ముఖ్యమైనదని ఇక్కడ తెలియజేసుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేస్తామండి. నెక్స్ట్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.